హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు చూడండి, మేము పెట్టే ప్రతి వీడియోస్ కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే దోస్తులు. ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని ఉద్దేశించినవి కానీ కాదు. అలాగే చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. మరి ఈ వీడియో ఏంటంటే ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 27. మరి ఈ వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అగండి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మా వీడియోస్ని. ఎప్పుడు చూడు తల్లి బిడ్డలు సోఫాలల్లా కూర్చుంటారు. అయిపోయి ఉండి దిగేసి కూర్చున్నారంటే ఇక లేపనే లేపరు. పిల్లంటే యాస్త అంతా గామెది కాబట్టి పోంతిగానే మళ్ళా కడుపుతోటున్నదా. ఈ తల్లికి ఏమైంది? అయితేనేమో ఈ మూలకు కూర్చుంటుంది, లేకపోతే ఆ మూలకు కూర్చుంటుంది. మొత్తం సోఫా అంతా అరిగిపోతుంది. ఏం చేస్తాను వదినమ్మా? ఏం చేస్తలేం వదినమ్మా, గట్టిగానే అట్లా కూర్చున్నాం. వదినమ్మని చూస్తే మంచిగా అనిపిస్తుంది. మంచిగా ముద్దుగా రెడీ అవుతుంది, పూలు పెడుతుంది, పాపడి బిల్ల పెడుతుంది, కూర్చుంటుంది. ఇక ఇప్పుడు కూర్చున్నదంటే మళ్ళీ రాత్రి లేచి బెడ్లో వండేదాకా అన్నే కూర్చుంటుంది. టిఫిన్లు ఆడికే తెచ్చేయాలి, భోజనం ఆడికే తెచ్చేయాలి, స్నాక్స్, సాయలు, నీళ్ళ బొట్లు కూడా ఆడికే తెచ్చియాలి. ఆ సోఫా ఎంతగానో పెడుతుందో ఏమో. వదినమ్మా ఇవాళ నీ ముఖం కలకలలాడుతుంది కదా, గ్యాస్ ప్రాబ్లం పోయిందా? పోయింది వదినమ్మా. నిన్ననైతే బాగుండే, మరి ఎందుకో ఏమో గట్లా. ఇవాళ కొంచెం తక్కువ తిను. నేనే పాట తింటా వదినమ్మా, అసలు తిననేదినా. ఏదో 2 మెతుకులు అట్లా టేస్ట్ చూస్తా కథం, తినబుద్దే కాదు. లప్ప లప్ప మింగుతుంది, తినబుద్దే కాదట. గంజంతా ఖాళీ, కూర అంతా ఖాళీ. మరి తక్కువ తింటేనే గట్ల అవుతుంది కావచ్చు. ఇలా బాగా తినుండ్రి. కట్టెడు తిని ఆయాస పడుకుంటా బోర్లా నుంచి ఇడికి. గదే చూడాలి ఏం చెప్తానో ఏమో వంటలు. ఇక వంటలకే గట్ల అవుతుంది కావచ్చు. నాకు ఎన్నో లేకుండే ఇక ప్రాబ్లం. అంటావు అన్న అంటావు, రాగిడికి వచ్చిన కదా బిడ్డింట్లకు అన్న అంటావు. వంటలు చేసుడే ఎక్క, నీకు వండి పెట్టుడే ఎక్క అంటే గిట్లాంటి మాటలు కూడా అంటావు నన్ను. ఏం చేయబట్టే అవుతున్నాయట ప్రాబ్లమ్స్. అమ్మ గుమ్మగా వండి పెడతా ఉంటే కప్ప కప్ప తినుకుంటా నేను తింటలేనంటారు. మళ్ళీ నా వంటలకి ప్రాబ్లమ్స్ అవుతాయి అంటారు. పొద్దున్న లేవంగానే చెంబడి నీళ్ళు తాగి మంచిగా రోజు పోయి రావాలి. కానీ ఆరానికోసారి దొడ్డిపోతే గ్యాస్ ప్రాబ్లం రాక ఏం ప్రాబ్లం అవుతుంది? అది పొట్టనా సీత బుట్టనా? అయినా రోజు పోవాలి. అదినే 5-6 రోజులకు పోతే గట్టనే అవుతుంది. ఏం చేసుడు వదినమ్మా, నాకేం 5-6 రోజులు దాకా రాదాయే. ఇక కడుపులనే అట్లనే ఉంటుంది. ఇక తిండి కూడా పోదాయే. నువ్వంటే రోజు పోతావు, మంచిగా రోజు ఖాళీ చేసుకుంటావు, రోజు ఎత్తావు కడుపులా. అమ్మని చూసిండ్రా నొల్ల బర్రెమొకది. ఇటు పోయినా బాధని, పోకున్నా బాధని, ఎటు వేసి నా మీదనే పెడతారు. ఏం చేస్తాను ఆయనే, ఏదైనా రాసి పెట్టి ఉండాలి. అల్లుడేటో పోయిండు. అల్లుడు చూసినవానే అమ్మ, ఎప్పుడు మధుగాడును అత్తమ్మ ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ అత్తమ్మ నిడిచిపెట్టి మధు ఉండడు, మధు నిడిచిపెట్టి అత్తమ్మ ఉండదు. చూడలేవు, 5 నిమిషాలు కనబడకపోతే చాలు అల్లుడు అని ఎట్లా ఉరుకుతుందో. అక్క సారా, నీ గురించి మాట్లాడుకుంటాను. అత్త గిట్ట పిలిచిందావే నన్ను? అమ్మున్నది, చెల్లున్నది, మమ్మల్ని వలకరించుడు కాదు కానీ అత్త కోసం వెతుకుతాండీడు. పిలిచిందావే చెప్పుండ్రి, పిలిచినట్టు వినిపించింది. పిలిచిందిరా, ఒకసారి విలువ అత్తమ్మ నూరుకొస్తుంది. ఈ రూమ్కే పోయింది నువ్వు ఆడున్నావు అనుకోని. నేను ఆడలేనే, ప్రొద్దునే ముందట చెట్ల దగ్గరకు పోయినా. అత్తా, ఓ అత్తమ్మా. గీడున్నావా? ఊరంతా ఎతికినాక గీడ దొరుకుతావు. ఏం సీక్రెట్లో ఇద్దరికి, అత్త అల్లునికి? ఏం లేదు అది, అల్లుడు ఏమన్నా వేసుకుంటే మంచిగుంటుంది కదా అని రోజు ఆవిడేలా ఆలోచిస్తున్నాం. ఏం బిజినెస్ పెడితే మంచిగుంటుందని. బట్టలు కుట్టే బిజినెస్ పెట్టుకుందాం అత్త, బట్టలు కుట్టు, మిషన్ కుట్టు అంటే ఇంటలేదు అత్త. నువ్వు ఇంకోసారి మిషన్ అనకు, నీ మిషన్ నోట్లో పోయని. ఎందుకత్తమ్మా, మీకు ఇష్టమే కదా మిషన్ కుట్టుడు? ఇంకా ప్రాక్టీస్ కూడా ఉండే. కాదు అమృత, నువ్వు మిషన్ గురించి మాట్లాడకు. ఇవో నాకు మోకాళ్ళ నొప్పులు బాగా అయినాయి. అసలు మిషన్ మీద కాలు పెట్టి ఒక్కనే అత్తలేదు. అయితే ఏంది, ఇవాళ రేపు మోటార్ వస్తుంది ఒకటి. మోటార్ పెడితే అయిపోయాయి, గిర్రమని అదే తిరుగుతుంది. తొక్కుడే అవసరం లేదు. అవునత్త, కరెక్టే. నువ్వు ఆపు. ఆ మోటార్ కూడా ఇట్లా కాలు పెట్టి వత్తుతేనే గిర్రమని తిరుగుతుంది. అట్టిగానే తిరుగుతుంది అనుకుంటానా?
నువ్వు ఎట్టొత్తుతావా కాలు? నువ్వు ఇక మంచిగా కుట్టుకుంటా పెద్ద పెద్ద గిరాకీలు తెస్తా అంటే నేను కాలు పెట్టి మా అవుతుతా అక్కడ పక్కకు స్టూల్ వేసుకొని కూర్చొని. ఏమద్దబ్బా, నీకేమో అల్కా కాలు పెట్టి వత్తేదట, నేనేమో మిషన్ కుట్టుకుంటా కూర్చోన్నట. మంచిగానే ఉన్నావు. మీ అక్కని అడిగి ఏమన్నా పెద్ద బిజినెస్ షాప్ పెట్టించుకో, నేను కూడా కౌంటర్ దగ్గర కూర్చొని పైసలు వసూలు చేస్తా. గదైతే కరెస్ట్ ఉంటుంది. మరి నేనేం చేయాలత్త? బయట వాచ్మెన్ లెక్క నిల్చో అన్నా? ఇట్టమున్న కాడ నిల్చో. అవురా, మరి ఏదైనా బిజినెస్ అన్న పెట్టుకుంటే ఇంద్రా అత్త మూకు అడుగుతుంది. అట్లా అడుగు అమృత. అక్క గంత మంచిగా చెప్తాంది, అక్కని అడిగి పెట్టుకో. పెడదాం పెడదాం అక్క పెడదాం. పెడదాం 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 ఇదే పాట. నేను వచ్చిన కాడ నుంచి చూస్తున్నా, అనుడే తప్పే ఏసులు ఒక్కట్లేదు. ఏదోటి వేసుకుంటాడు, తీయండి చేసుకోడా. ఇగో నేను నా బిడ్డలకు మంచి ఉద్యోగం ఉన్నోళ్ళకే ఇద్దామనుకున్నా. పెద్ద బిడ్డ గట్లనే ఇచ్చిన, నేనే సాఫ్ట్వేరు ఇప్పుడు ఎంత సంపాదించుతాడు, గంత పెద్ద ఇల్లు కట్టిండు. ఇక నా చిన్న బిడ్డనైతే గారాల బిడ్డ, దానికి ఇంకా పెద్ద జాబ్ ఉన్నోనికి ఇద్దామనుకున్నా. మరేమా మా ఓడ జాబ్ ఇడిచిపెట్టి వచ్చిందని కూడా చెప్తాం కదా మేము, ఎందుకో కూడా చెప్తామి. ఇప్పుడు గవన్నీ ఎందుకు వస్తామ్మా పెళ్ళి అయినాక? జాబ్ ఇడిచిపెడితేంది ఏమైతేంది, ఆస్తులు గింత పెద్ద ఇల్లు అన్నీ మంచిగానే ఉన్నాయి కదా, ఒక్కడే కొడుకు అయితమాయే అనుకుంటి. వీడికి వచ్చినాక తెలిసింది అల్లుడు గిట్టున్నాడని. ఆస్తులు కూడా అల్లుని కానీ కావట. ఏందో ఏమో చిత్రం. అవదనమ్మా, నువ్వు కూడా అంటివి కదా, అన్నయ్య ఉంటేనైతే నేను అడుగుదు అని. అన్నయ్య యాత్రలకు పోయింది కదా, పోయి వచ్చినాక అడుగుతా నేను. ఏమన్నయ్య మస్తు ఆస్తులు ఉన్నాయంటివి, మరి ఏవి మీ ఆస్తులు, నా బిడ్డనిచ్చి ఎత్తి అని అడుగుతా. అబ్బా ఎందుకు అత్తమ్మా, మా నాన్నని సతాయిస్తారా ఇప్పుడు? మరి అంట నీ ఆస్తులను చూసే వేసుకున్నా నా బిడ్డనంట. ఎంత అందంగా ఉంటుంది నా బిడ్డే, ఉక్కు ముఖం చక్కదనాల బిడ్డ నా బిడ్డే. ఇక నేను చూసింది పెళ్లి చూపులల్లా కథం ఇక పట్టింది. ఈయననే వేసుకుంటా మమ్మీ, ఈయననే వేసుకుంటా మమ్మీ. నవ్వుతి రావు బిడ్డ, కొంచెం ఆలోచన ఎయ్యి బిడ్డ. మస్తు మంది ఉంటారు, నీ వెనుక లైన్లు కడతారు అన్న అయిన లేక. ఇందేదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేసేది ఉన్నది? ఏం చేసేది ఉంటుంది? ఇప్పుడు ఏదన్నా ఒకటి పెట్టేయాలి నాళ్ళతోటి. నాకున్న లక్ష్యం వల్ల కదొకటే. సరే మీరు మీరు మాట్లాడుకోండి, మేము మాట్లాడుకుంటాం. సరే అత్తమ్మ, ఏమైతేంది, వాళ్ళని కోసం బాగానే కష్టపడతాండ్రు. మాట్లాడుకోండి మాట్లాడుకోండి, వాడిని అడిగిరు. సరే అత్త, మా నాన్న వచ్చినాక అడుగుతావా? మా నాన్నకు ముందే ఆత్మాభిమానం ఎక్కువ. ఇక నువ్వు గట్లా అడిగితే ఈ ఇల్లు నా ఇల్లు కాదు, నా బిడ్డ ఇల్లు అని సప్పుడేక పోతాడు. ఇక నేను అడుకోవాలి. ఏ అట్టిగన్నా మీ నాన్నని ఎందుకు అడుగుతా నేను? గీవనే మీ అమ్మ బాగా కటింగ్లు ఇచ్చింది పెళ్లి చూపులు వచ్చినప్పుడు. అమ్మా, మా అమ్మనే అంటున్నావా? మీ అమ్మనంట, మీ ముత్తాతనంట, మీ తాతనంట, అందరినంట. నాకేంటి భయం? నువ్వు ఎంత కటింగ్లు ఇచ్చింది అనుకుంటాను మీ అవ్వ అప్పుడు వచ్చినప్పుడు. నాకు అవ్వున్నాయి, నాకు ఇవ్వున్నాయి, నాకు నెక్లెస్లు ఉన్నాయని చెప్పింది. ఏది అంతకి బిడ్డదేనట. అయితే గట్లా అంటారా? తప్పు కదా. ఇప్పుడు నేను పిల్లనిచ్చిందాన్ని అయితేని కట్నం టక్కిచ్చిన అనుకో. కట్నమే ఎందుకు? కట్నం నీ బిడ్డని నేను వాటిగానే వేసుకున్నా కదా. అట్టిగాడే వేసుకున్నావు, ప్రేమించి వేసుకుంటివి. ప్రేమించిన కాబట్టి వేసుకున్నా వట్టిగా. అయితే మరి ప్రేమించడంటే ఏంది అట్టిగా అనుకుంటానా? ఎవరిని పెడితే వాళ్ళని ప్రేమిస్తేనే ఇస్తారా? ప్రేమించితే కట్నం క్యాన్సిల్ అవుతుంది. ఎందుకే అమ్మ గట్లా చెప్పమన్నాడు తమ్ముడు. ఆస్తి అంతా నాదే అంటే ఆమె బాగా ఫీల్ అవుతుంది. కొడుకుది కూడా ఉన్నది అని చెప్తే మంచిగా ఉంటుంది. ఇగో మధుగాడు ఏది చెప్పమంటే అది చెప్పాలి. మనం ఏమైనా చెప్తే తిడతాడాడు. కాదమ్మా, ఆమె ఊకి ఎట్లా అంటే అని చూసినావు కదా, తమ్మునికి ఎట్లా అంటే నాకు బాధ అనిపిస్తుంది. నువ్వు ఈయనకు బాధపడకు. లేకపోతే చూసినావు కదా, తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి నేను ఎట్లా బాధ పెడదామని చూసిండ్రు. ఏమవుతుందమ్మా, వాళ్ళు ఇష్టం ఉండని. నేను బావతోటి బయటకు పోయేదాన్ని కదా. బాగానే ఉన్నదే పోవన్నని నన్ను ఇడిచిపెట్టి పోతావా? నువ్వు కూడా అటే వస్తావు. నా ఇల్లు ఇడిచిపెట్టి నేను ఏడికి రాను. నా అల్లుడు కూడా నా దగ్గరనే ఉంటాడు, నా మేనల్లుడాడు. జరుగు, కొంచెం అది జరుగు. ఏంటిది? నేను నీకేం చెప్పిన? ఏం చెప్తావు? ఎప్పుడు ఏదో ఒకటి తిడుతూనే ఉంటావు నన్ను. ఇట్టుడు కాదు, ఒకటి చెప్పిన పైసా సంపాదన గురించి. పైసా సంపాదన లేదు అని తిడతావు, గంతే కదా. ఓ అల్లుడు, ఎన్ని ఉన్నా అల్లుడి నోట్ల శని ఉన్నది. మా అల్లుడి నోట్లే పైసలు రాలంటే ఒకటి పెట్టుకోవాలని చెప్పిన. పైసలు రాలంటే బిజినెస్ పెట్టుకోవాలన్నావు. అది గట్లున్నది నీ తెలివి గిట్లున్నది కాబట్టి గిట్లున్నాం మనం. మనం కూడా మీ అక్క అంతా రిచ్ కావాలి.
అబ్బో మా అక్కంతా రిచ్గా ఉన్నా. మీ అక్క కన్నా ఎక్క రిచ్ కావాలి. నిన్న నీకు చెప్పిన కదా పిలాంటి గురించి. ఓహో మనీ ప్లాంట్ గురించా? గట్టి వరకు ఉర్రద్దట, సీక్రెట్ గా తెచ్చుకో అన్నట. ఈ మనీ ప్లాంట్ పాడుగాను. గట్లా పాడుగానంటాడు ఎవడన్నా మనీ ప్లాంట్ను. పైసలు ఇచ్చే లక్ష్మీదేవిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను అన్నాడు. నీకు మనీ ప్లాంట్ అంటే 100 మనీ ప్లాంట్లు ఇప్పిత్తప్ప. నర్సరీలో పోతే దాని నిండా అవే ఉంటాయి నాడు. మరిపా అమ్మ ఆకలి అవుతుంది. వదినమ్మ వంట అయిందా? ఓ వదినమ్మ అన్నడుతుందన్నాడు. వినవన్నట్టు ఏ అడిదిరుగు. ఎందుకత్తమ్మా గట్లా అంటున్నావు మా అమ్మను పాపం? అయ్యా నీ పాపం పాడుగాను. మీ అమ్మ నేనేమంటి వంట చేసినావని గన్నిసార్లు అడిగితే సప్పుడు ఏకనే వచ్చినావు. సరే ఇక పొద్దున్న దాకా తెల్లని దాకా అండుకుంటా కూర్చుంటా. ఇక మనం మనీ ప్లాంట్ తెచ్చుకున్నాడు వద్దు. ఇక నువ్వు రీచ్ అవడద్దు, నేను రీచ్ అవడద్దు. అయ్యో ఒక మాట చెప్తే ఏంది బయట పోతానమని. నీకేం చెప్పినా నేను సీక్రెట్గా తెచ్చుకోవాలని చెప్పినా. ఆయన ఇది ఏం బండి పాడైంది, పిచ్చకొంట్ల బండి పాడుగాను. నువ్వు తిప్పుకుంటా మాట్లాడకు. ఆయనతో బుక్కని కింద పడ చిక్కి కావాలనే పడేసుకుంటా పోతావు కానీ టిన్ల మీద టిఫిన్లు అంటలు ఎన్ని ఎత్తన్నా. ఇంకా మా అమ్మకి ఏం చేసి పెడతలేవా అని పడితేవా నువ్వు? మంచిగున్నావు. కొంచెం మెల్లవో ఎత్తెత్తంది నాకు. బండి స్పెషాలిటీ ఏమనుకున్నావు? ఎత్తేసినా కూడా ఏర్పడది. మంచి ఉయ్యాలు ఊగినట్టుంటది. ఆవు మంచిగా ఊపుతున్నావు. ఊపి ఆయనతో నన్ను లేవట్టేనా ఎత్తేస్తట్టున్నావు. ఏ కూసో అత్త ఏం కాదు. పట్టుకో నా భుజం మీద చెయ్యి. ఎస్సీ గట్ల ఏమన్నా అనుకుంటారంతా. ఏమనుకుంటారు? తల్లివని చెప్తా. నాలుడు మంచి అల్లుడు. మరి నీ కొడుకు లేనేలేరు నా కొడుకు అని చెప్పు నువ్వు కూడా. సరే చెప్తా గట్లనే. చెప్తేవి కానీ ఆయనతో అరే ఒరే అని పిలిచావు నన్ను. మా అమ్మ వాళ్ళు ఫీల్ అవుతారు. ఏ గట్ల వెళ్తానా అల్లుడు? గట్ల అస్సలు విలువ. పోని ఫాస్ట్గా పోని. ఇంకా అద్దద్దు చొలవగానే పోని. మళ్ళా మనం జప్పని ఇంటికి పోతే ఏమాలన్నా అంటే ఏమంటారు? మెల్లమెల్ల తిరుగుకుంటా పోయినామనుకో ఇంటికి పోయేసరికి అల్లే అంటే ఎత్తరు పోంగనేది నచ్చు. అబ్బో ప్లాన్లు బాగానే ఉన్నాయి అత్తో. నీకు కూడా నేర్పిస్తావు కొంచెం మంచిగా దారిలో పడతాను. నువ్వు కూడా హుషారు ఉండాలి, అమాయకం లెక్క ఉండద్దు. హుషారుండి మంచిగా మీ అక్క దగ్గర అన్నీ కొట్టేసుకురావాలి. చి గందుకేనా హుషారుండు గట్ల కొట్టేసుకురావడానికి? నీకేం తెలియదు. అక్క నేనే ఎవరన్నా బయట వాళ్ళ దగ్గర కొట్టేస్తానవా? సొంత అక్క దగ్గర కొట్టేస్తే ఏం కాదు. నీ అక్క నేనే. నా తమ్ముడు అన్నదా? నీకే బాగా డిఫరెన్షియేషన్. నా తమ్ముడు అని పేరుకే అంటారు. ఎవరు ఆస్తులు రాసియరు. నేను అడుగుతా నీకెందుకు? ఏమో నా తమ్ముడు అంటే నాకు ఇట్టమని బాగానే చదువుతావు కదా. మరి ఏం రాసిచ్చినావు అక్క లెక్క? ఏం చూసుకుంటా అన్నావు అని అడుగుతా. ఎందుకత్త మనకు మంది సొమ్ము? నువ్వేం చెయ్యవైతివి? మీ అక్క సొమ్ము అద్ద అయితే మరి ఏం పెట్టి పోషిస్తావు నా బిడ్డను? అల్లుడు ఆపు, గిల్లింట్లున్నదేమో. ఏ గీలులు అన్నిట్లో పాత చిన్న ఉన్నాయి. ఉండయో నర్సరీ కోదాం. ఏ నర్సరీ పాడగాను. ఎప్పుడు పైసలు పెట్టాలి, కొనుకొచ్చుకోవాలి. అట్టిగా తెచ్చుకోవాలి గిట్ల పుక్కానికి. వీళ్ళు ఇంట్లో ఉంటాయి, నేను చూస్తా. ఆపు బండి. అది ఎవరన్నా ఉన్నారా? ఆలుల్లా? ఓ సారు మేడము. ఏ లేవు చిల్లర లేవు పోయిరాండ్రి. అగో చూసిన వాళ్ళుడు మనల్ని అడుక్కోడానికి వచ్చినాం అనుకుంటాండ్రు. అలా నేనైతే విలువలే, నిన్నే అనుకున్నారు కావచ్చు. నువ్వే పిలిచినావు కదా. నువ్వు పిలిస్తే ఏమనుకుంటారో చూద్దాం. మేడం ఉన్నారా? సార్ ఏందయ్యా ఇప్పటికే ఇంటి నిండా మస్తు సామాన్ అయినాయి. ఏమైనా ఇవి కొనుక్కోని అని వస్తారు. ఈ సేల్స్ వాళ్ళ ముఖం అంగడి పోతే. సేల్స్ బిల్స్ కాదు, ఒకసారి బయటకు రాండ్రి. దేనికి? దేనికట చెప్పు. మనీ ప్లాంట్ కావాలని చెప్పు. దొబ్బయ్యండ్రా అంటాడు. గట్లా చెప్తారు ఆరాళ్ళు. ఇగో మీకు గవర్నమెంట్ పథకం కింద 2 ఇండ్లు రాసిస్తాం అనుకుంటున్నాం. ఏంది? గవర్నమెంట్ పథకం కింద 2 ఇండ్లు రాసిస్తారా? చూసిన వాళ్ళుడు దెబ్బకి ఎట్లా వచ్చిండో. ఏంది గవర్నమెంట్ పథకం ఏంది బాబు? మీరే అంటారు కదమ్మా నాకు 2 ఇండ్లు రాసిస్తారని. మేమేమనలే. నల్లుడు నీకేమన్నా పడ్డదా? నాకు కూడా ఏమైనా వాళ్ళే. అయ్యో నీకేమైనా పడ్డదేమో. పక్కింటోళ్ళు టీవీ సౌండ్ బాగా పెట్టింది ఇప్పటిదాకా. సౌండ్ పడ్డది కావచ్చు. టీవీ సౌండా? ఒడ్డి కూసున్నా అని మధ్యాహ్నం ఉరికత్తి కడుక్కున్నవా లేదా? నీకెందుకు గాని మీరు ఎవరు ఇంతకు ఆ ఇంటి ముందట ఎందుకు నిల్చున్నారు? ఏం లేదు బాబు, నీకు పిలాంటి గురించి తెలుసా? ఏం పిలాంటు? ఏంది? మనీ ప్లాంట్ సెట్. మనీ ప్లాంట్ లేదు, ఏ ప్లాంట్ లేదు. పోండి. అయ్యో కాదు బాబు, మనీ ప్లాంట్ సెట్ అట. ఒక మొలకి ఎవరన్నా ఇస్తే వాళ్ళకు 1000 రూపాయలు ఇస్తాడట గడ.
మీ దగ్గర ఉన్నాయేమో అని అడుగుదామని వచ్చిన. ఏంది మనీ ప్లాంట్ చెట్టుకు 1000 రూపాయలు ఇస్తానరా? అదేం చెట్టు ఎట్లుంటది? నేను నీకు తెలియనే తెలియదా? అంటే నీ ఇంట్లో లేదు కావచ్చు. చెప్పుండ్రి, మా ఇంట్లో మస్తు చెట్లు ఉన్నాయి, దానిలో మనీ ప్లాంట్ ఏదో ఏమో నాకు తెలియదు. లేకపోతే గూగుల్ మ్యాప్లో చూసుకోవాలి. గూగుల్ మ్యాప్లో చెట్లు చూసుకోవచ్చా? చెట్లు చేమలు అన్నీ కనబడతాయి. గూగుల్ మ్యాప్లో ఏది కొడితే అది కనబడుతుంది. అగో గానే ఉన్నాయి చూడండి ఇంటి పక్కకు గవ్వే చెట్లు. చూద్దాంపా. ఉన్నదా అత్తయ్య? మనీ ప్లాంట్ లేదు ఏం లేదు. ఈ పండ్ల ముఖం అంగడి పోతే పండ్లు ఇట్లా నిలబెట్టి కూర్చుంటే అయిపోయినా మనీ ప్లాంట్ చెట్టు పెట్టుకోవా నువ్వు? ఏమైందమ్మా దొరకలే? దొరకలే నీ పండ్ల ముఖం అంగడి పోతే. పన్నడు పన్నడు ఇక్కడ లేనే లేదు. ఏందో ఇది అని ఇస్తాండు బాగా. అమ్మ మీరు ఏడుకోతాను చెప్పుండ్రి, నేను కూడా వస్తా మనీ ప్లాంట్ కోసం. నడే లోపలికి. అత్త గిదే నర్సరీ, గిన్లా 1000 మొక్కలుంటాయి. ఇక నీకు ఇష్టం ఉన్న మొక్క తెచ్చుకపోనాడు. అవ్వవ్వ గిన్ని రకాల పూల మొక్కలు ఎంత కొట్టుంటుందో. ఓ బాబు, ఓ తాత, పులుకుతలేడు పలుకుతలేడు. ఓ తాత, చెవిటోడేంది చెవిటి ముఖం అంగడి పోతే. ఉగాడికి పోయి పిలిస్తే ఎందలడు, నేను విలువంగా ఇట్ట చూడబడితే బొమ్మ లెక్క. ఆయనే అమ్మేటోడా లేకపోతే కొనుక్కోడానికి వచ్చిండా అనుకుంటున్నా. వేసి కొనుక్కోడానికి వస్తే పెయింట్ షర్ట్ వేసుకుంటారు, గట్ట వస్తారా బర్వాతల. ఓ తాత, ఎవరు? ఓ తాత, చెట్లు కొనడానికి వచ్చినాం. నర్సరీలకు చెట్టు కొనడానికి వస్తారు ఎవరైనా, నా బొచ్చు కొనడానికి ఎవరు రారు. మంచిదే, సెటైర్లు మంచిగానే ఎత్తాను కదా తాత. ఇంకోసారి నన్ను తాత అనకు. అయ్యో ఎందుకు తాత? తాత అంటే చచ్చిపోతాను శాపం పెట్టిండే ఏంది నీకు? నేను ఎట్లా కనబడతానమ్మా నీకు? తాత లెక్కున్నాను. ఈ ఏజ్ కన్నా 2 ఏళ్ళు చిన్నోన్నే. నా గొంతు చూస్తే తెలుస్తలేదా నీకు? మరెంటికలు ఎందుకు గట్ట నేర్చినాయి? నాకు చిన్నప్పటి నుంచే గిట్లున్నాయి తెల్లెంటికలు. బట్టగుండు కూడా బాగానే వచ్చింది కదా, భాగ్యవంతుడు. బట్టగుండు భాగ్యవంతుడు. నాకేముంటే నీకేంటి కానీ మీ లెక్క నేను రంగులు కొట్టుకోను, ఇట్లనే ఉంచుకుంటా తెల్ల జుట్టు. గట్లు ఉంచుకుంటే గట్టనే కనబడతావు మరి. అందుకే తాత అని పిలిచిన. ఈ తాత వచ్చి కూడా రేపు నిన్ను తాత అని పిలుస్తాడు గట్లుంటే. మంచిది పిల్లని, ఏం నష్టం లేదు. ఇప్పుడు గాయనతోటి గవన్నీ ఎందుకు అత్తా? నీకు కావాల్సిన పిల్ల ఏంటి పట్టుకొని రాపో. ఆగాలుడు మాటలు మంచిగా కలిపి మాట్లాడితేనే మనకేమన్నా తక్కువ రేటుకి ఇస్తాడు. కాదు తమ్ముడు, ఇగో నేను ఎంత మంచి రంగు కొట్టుకున్నా చూడు, గిట్ట కొట్టుకోవాలి నువ్వు కూడా. తప్ప నిన్న తమ్ముడు అని వీళ్ళ బుద్ధి అవుతుంది. నేను రంగు కొట్టుకుంటే చూడు, ఇప్పుడు వెనకన్నా పిల్లగా నిలిచినాడు చూడు, గనెవలు అనుకుంటాను నువ్వు. నాకు అల్లుడు అవుతాడు. అల్లునికి చెల్లె లెక్కలేను ఇప్పుడు నేను. చెల్లె లెక్కున్నావు, పేద ముల్లె లెక్కున్నావు. అయితే నువ్వు రంగు కొట్టుకుంటే నేను రంగు కొట్టుకోవాలని రూల్ ఉన్నదేమన్నా? నేనే కాదు తమ్ముడు, ఊరంతా కొట్టుకుంటాను. వీళ్ళ రోగాలు పాడగాను. ఎవరిని చూడు రంగు కొడతాండ్రు, మీసాలకు కొడతాండ్రు, ఐబ్రోస్కి కొడతాండ్రు, ఏడ పడతాడో కొడతాండ్రు. ఎవరు తాండ్రో, ఎవరు కొడుకో, ఎవరు తాతనో ఏం అర్థమైతలేదు. నువ్వు చెట్లు ఏమన్నా అమ్ముతావా? గిట్లనే వాదించుకుంటా కూర్చుంటావా అందరితోటి? వాదించకత్తో అంటే వాదించుతుంది, మళ్ళా ఆయననే అంటది. ఈ ఆడ తక్కువ రేటుకి ఎందుకు ఇస్తాడు? అస్సలు ఇయ్యడు. తక్కువ రేటుకి ఇయ్యడాని ఆయన ముందటనే గట్టి కొరడు అవసరమా? అట్నాడు. ఏం చెట్లు కావాలి చెప్పిగా, ఇటు వచ్చి చూసుకో. ఏమేమున్నాయి నీ దగ్గర? గులాబీలు ఉన్నాయి, చామంతిలు ఉన్నాయి, మందారాలు ఉన్నాయి. ఇంకా పూల చెట్లు కాదు, అట్టి మొక్కల చెట్లు చెప్పు. అట్టి మొక్కలు గిన్ని గానం ఉన్నాయి, ఇటు దిక్కు చూసుకో వచ్చి. ఇవి అయితే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, షోకేసులు ఉంటాయి మంచిగా. ఇవి పెట్టుకుంటేనైతే ఆక్సిజన్ వస్తుందట. పెట్టుకుంటే ఆక్సిజన్ వస్తుందట? ఆక్సిజన్ అంటే మనం పీల్చుకునే గాలి, అదేందో అనుకోకు. గాలి వస్తుందా? గంగల గాలి ఎవరికి కావాలి? ఇంటి నిండున్నది గాలి. గాలి అంటే వట్టి గాలి కాదమ్మా, మంచి గాలి వస్తుంది. మంచి గాలి ఏంది? పైసలు ఏమైనా రాలితే దాంట్లో నుంచి, గాలి నుంచి. ఇక నీకు పైసలు రాలన్నంటే గిడ నాతో వాదించకు. ఇక్కడ రోడ్డు మీద పోయి బజ్జలు అనుకో. అన్ని మాటలు అంటాండి అల్లుడు. నువ్వైతే నోరు సప్పుడు గదలనే కదలేదు నీ నోరు. నీ నోరు మొక్క వంగడి పోతే. బాబు అద్దద్దు, నువ్వు వీలకు. నువ్వు వెళ్తే ఏదో ఒకటి ఎత్తావు, అట్ట ఫ్లాప్ అవుతుంది. కాదు తమ్ముడు, ఎంత కోటి చెట్టు? ఒక్కొక్కటి ఇదైతే 150, గదైతే 250, గదైతే 400, ఒకదైతే 1000 రూపాయలు. అట్లా రకానికి ఒకటి ఉంటుంది రేటు. నీకేం చెట్టు కానో చెప్తా, రేటు చెప్తా. అయ్యవ్వో, గంట రేటు పెట్టుకుంటాడా ఇడికి వచ్చోడన్నా? ఇంత మంచి చెట్లు, గంత మంచి కుండీలు ఇస్తా, మట్టి కూడా ఇస్తా ఫ్రీగా. ఈ మట్టు కావాలి, గడ రోడ్ల పొంట మొత్తం మట్టు ఉన్నది. గడ కుండీలు ఉన్న దుడి పైన వేలాడుతుంది, గదేంటి ఎంత అది? అది షో చెట్టు, అది మస్తు కాస్ట్లీ ఉంటుంది, నువ్వు కొనవు. ఎంతనో చెప్పరా తమ్ముడు? అది 2300. నేను అప్పటి నుంచి వరుతాను కాబట్టి పోయిన పాపం 2000కి ఇస్తాను, తీసుకో. నీ చెట్లు పాడవడని గా చెట్టు 2300 అంటావు, ఇంకా నాకు 2000కే ఇస్తావు. చూసినావా?
గట్లనే ఉంటాయి అత్త. ఊకే అల్లుడు చూసినవా అల్లుడు చూసినవా అని ఇటు తిరిగి నన్ను ఎందుకు అరుతాను? ఆ చెట్లు పిచ్చి చెట్లు ఇక్కడ రోడ్ల పొంట కుక్కలు పోసిన కాడ ఏడ పడతాడ మొలుతాయి. ఆ చెట్లను గిన్నె పెట్టి పైన ఏలాడ తీసి దానికి 2000 అని చెప్తానవా? ఓ అమ్మ, ఏడ పుట్టినవో ఏడ పెరిగినా వదలదు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. గవి నేను వేరే దేశం నుంచి తెప్పించిన. వేరే దేశం నుంచి తెప్పించినావు? జుట్టుకు రంగు తెప్పించుకోవు గాని పూల మొక్కలు వేరే దేశం నుంచి తెప్పించిండట. ఇక మేము వింటాం చిత్రం. అమ్మ మీరు సపరేట్గా బయటకు నడుండి. వాచ్మెన్ ఇలా బయట గంటేసి గేట్ పెట్టు. ఎట్లున్నారు దోస్తులు మన వీడియో? ఇవాళ ఈ వీడియో ఒడిసితట్టు లేదు. మళ్ళీ వచ్చే వీడియోలో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు. రేపన్నా దొరకదో మనీ ప్లాంట్ చెట్టు. మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే చెప్పుండ్రుల్లా మీ ఇంటికి వస్తాం.